గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ వారం మన గెస్ట్ అవుట్ స్టాండింగ్ ఉమెన్ ఐఎఫ్ఎస్ ఆఫీస్, పేరు డాక్టర్ సువర్ణ గారు, హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్ తెలంగాణ స్టేట్. ప్రస్తుతం ఆవిడ ఫోకస్ ఎక్కడ ఛాలెంజ్ ఉన్నాయో అక్కడే ఫోకస్ చేశారు. కర్రిగొట్లని ఈకో టూరింగ్ చేయడానికి మీదున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? అటవీ ప్రాంతాల్లో మనకి డాల్ మైన్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ ఫారెస్ట్ ఉంది, అవన్నీ చూశాను. కానీ ఈ పర్టికులర్ ప్యాచ్ కర్రెగుట్టలు, నూగూరు రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ కానీ తొలిసారి అడుగు పెట్టడం జరిగింది. ఈకో టూరిజం వరకు వస్తే ఇది చాలా అనువైన ప్రాంతం. ఎందుకంటే ఎవరైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెపన్స్ ఇవ్వాలని ఒక ఇప్పటి నుంచో పెండింగ్ ఉంది. ఇప్పుడు మన స్టేట్లో అది అప్పట్లో కూడాను ఇర్రెలవెంట్ అని అనుకున్నారు. ఎందుకంటే ఇది వెపన్ ఇట్ సెల్ఫ్ మైట్ బికమ్ ఏ ప్రాబ్లం అని. ఇప్పుడు మావోయిస్ట్ కాబట్టి ఉంది ఏరియా కాబట్టి వద్దన్నారు. ఇప్పుడు అది లేదు కదండి, ఇప్పుడే కదా అవుతుంది. ఫ్యూచర్లో ఆలోచిస్తాం. కొత్తగూడెం ఆ ప్రాంతంలో కొంచెం మీ వాళ్ళకి ప్రొటెక్షన్ తక్కువ ఉంది. పోలీస్ కోఆర్డినేషన్తో పనిచేస్తున్నాం. అమరాబాద్లో ఇంకా టైగర్స్ రేట్ పెంచడానికి మీరేం చేస్తారు? అమరాబాద్లో ఇది వరకు సెన్సస్ ప్రకారం 30+, ఇప్పుడైతే మేము 50+ ఉంటాయని అనుకుంటున్నాము. సైటింగ్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి. ఇంతకుముందు మనకిని అదర్ లైక్ అన్హా ఆర్ తడోబా నేషనల్ పార్క్స్ వీటికి తేడా ఏంటంటే అక్కడ ఈజీగా సైటింగ్ అవుతుంది. యు ఆర్ ష్యూర్ ఆఫ్ గెటింగ్ ద సైటింగ్. స్టిల్ సఫారీ ఇంట్రడ్యూస్ చేసినాక చాలా అవేర్నెస్ అది పెరిగింది. అక్కడ కానీ వస్తే కవ్వాలు దాటి ఇక్కడ కిన్నెరసాని వరకు వస్తుందని కారిడార్ కనిపిస్తుంటుంది. అవి మన దృష్టిలో పడకుండా వెళ్ళడానికి దే ఆర్ వెరీ స్మార్ట్. ఇప్పుడు ఒక టైగర్ మనకి దాదాపు 10 జిల్లాల్లో తిరుగుతాం. మన దగ్గర టైగర్, లెపర్డ్ కాజ్ చేసే డెత్స్ కన్నా ఎలుగుబంటి కానీ అడవి పంది కానీ ఉన్న డెత్స్ అవే. మనకి టైగర్ కాజ్ డెత్స్ లేవు ఇప్పుడు. కర్రికొట్ల పైన కొంతమంది మాజీలందరూ మేము వ్యవసాయం చేసుకుంటాం, హార్టికల్చర్ చేస్తాం. వాళ్ళకున్న ఆ ఎన్క్లోజర్లో 20 ఎకరాలు 30 ఎకరాలు ఇల్లు ఉండొచ్చు, అగ్రికల్చర్ ఉండొచ్చు. బికాజ్ అది రెవెన్యూ డిపార్ట్మెంట్ RF లో చేయడానికి లేదు. సత్తుపల్లిలో ఇండియన్ గౌర్ ఎదురవడం, దాని బ్రీడ్ ఎక్కువ పెరగడం, అది ఎలా తీసుకుంటున్నారు? ఛత్తీస్గఢ్ లో ఒక ఎక్స్క్లూజివ్ శాంక్చురీనే ఉంది ఈ వైల్డ్ బఫెలోస్కి. కానీ ఏటూరు నగరంలో ఉంది. ఇప్పుడు సత్తుపల్లిలో శాంక్చురీ అట్లా లేదు. కానీ అవి ఇంత మంచిది మనకు, మేము కూడా వీవర్ సర్ప్రైజ్డ్. హోల్ ప్యాక్ ఉంది. మీరు డిపార్ట్మెంట్కి వచ్చేసరికి తెలంగాణ స్టేట్ లో ఎంత పర్సెంటేజ్ ఫారెస్ట్ ఉంది, ఇప్పుడు ఎంత వచ్చిందండి? న్యాచురల్లీ ఎవ్రీ స్టేట్లో అది బికాజ్ హ్యూమన్ పాపులేషన్ పెరిగే కొద్దీ దానిపైన ఇంపాక్ట్ ఉంటుంది. వస్తే ఇప్పుడు కూడా స్మగ్లింగ్ ఉందంటారండి? ఖేర్ కొంచెం జరిగింది, అది కూడా అవుట్ సైడ్ రిజర్వ్ ఫారెస్ట్ జరిగింది. అది కొంచెం అప్పుడు న్యూస్లో కూడా వచ్చింది. సంవత్సరం 1 కోటి మొక్కలు నాటుతారు, నెక్స్ట్ ఇయర్ 1 కోటి ఉంటాయా? చెట్టు కింద మొక్క నాటితే ఉపయోగం ఉంటుంది. కానీ గోల్డ్ రీచ్ అయ్యే క్రమంలో మీకు వచ్చే ఛాలెంజ్ ఏమైనా వచ్చాయా? గుంటూరులో ఉన్నప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ ని రెవెన్యూ ల్యాండ్ కింద రికార్డ్ బాగా మెయింటైన్ చేశారు. బట్ అడవిని కాపాడడం అనేది కేవలం ప్రభుత్వానిదైనా ప్రజలది కూడా బాధ్యత. ఈ వారం మన గెస్ట్ అవుట్ స్టాండింగ్ ఉమెన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, పేరు డాక్టర్ సువర్ణ గారు, హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్ తెలంగాణ స్టేట్. ఆవిడ వచ్చినప్పుడు ఫీల్డ్లో ఒకలాగా ఉండేది. ప్రస్తుతం ఆవిడ ఫోకస్ ఎక్కడ ఛాలెంజ్ ఉన్నాయో అక్కడే ఫోకస్ చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో నిండిపోయి ఫారెస్ట్ అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రంలో మరొక ప్రాంతం ఒక మణిహారంగా చేరింది. అదే కర్రిగుట్టలు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన కర్రిగుట్టలు ఇప్పుడు పూర్తిగా మావోయిస్టు రహిత ప్రాంతంగా మారింది. కాబట్టి కర్రిగుట్టలని ఎకో టూరిజంగా చేయాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భావించింది. అసలు కర్రిగుట్టలో ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తారు? కర్రిగుట్లు ఒకటే కాకుండా ఇటీవల సత్తుపల్లి దొరికిన ఇండియన్ గౌరవ విషయం కానీ, అమరాబాద్లో పులుల సంఖ్య పెరగడం విషయంలో కానీ, రిజర్వ్ ఫారెస్ట్ను సేవ్ చేయడం విషయంలో వాళ్ళకున్న ఛాలెంజ్ ఏంటి, వాళ్ళకున్న అచీవ్మెంట్ విషయాన్ని మేడం తెలుసుకుంది. మేడం నమస్తే. మేడం నమస్తే. కర్రిగుట్లు ఒకప్పుడు అది కంప్లీట్గా మావోయిస్ట్ ఎఫెక్టెడ్ కాబట్టి ఎవరు వెళ్ళలేని ప్లేస్. అవును అవును. అది పూర్తిగా నిర్మూలన అయిన తర్వాత మీరు వచ్చారు, డీజీ గారు అందరూ చూశారు.
మీకు అది చూడగానే మీకు ఒక ఫోకస్ వచ్చి ఉంటుంది, ఏం చేయాలి, ఎకో టూరిజం, సైట్ సీయింగ్ ఎలా ఉండాలి, అటువంటి ట్రెక్కింగ్ దాని మీద ఉంటాయి. మీకు కర్రిగుట్టలని ఎకో టూరిజం చేయడానికి మీద ఉన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? అదేవిధంగా సత్తుపల్లి దగ్గర ఇండియన్ గౌరవ్ చాలా రేర్గా వచ్చింది, దాని ఆ సంఖ్య పెరగడానికి రీజన్ ఏంటి? అమరావతిలో పోలీసింగ్ పెరగడం. టోటల్గా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఎలాగుంది, దాన్ని ఎదుర్కోవడం ఛాలెంజ్ ఏంటి, ఎకో టూరిజం మీద మీ డిపార్ట్మెంట్ చేస్తున్న మెయిన్ ఫోకస్ ఎలాగుంది? మొదట కర్రెగుట్టల గురించి మాట్లాడాలి అంటే, నేను ములుగు చాలాసార్లు ఆ జిల్లాకి విజిట్స్ కోసం వెళ్ళాను. తాడ్వాయ్ హట్స్, తర్వాత బ్లాక్బెర్రీ ఐలాండ్, తర్వాత మన వాటర్ ఫాల్స్ అక్కడ ఉన్నాయి, తర్వాత మన లక్నవరం, ఇవన్నీ కూడాను చూడడం జరిగింది. అలాగే అటవీ ప్రాంతాల్లో మనకి డాల్మైన్స్ ఉన్నాయి, ఇంకా బ్యూటిఫుల్ ఫారెస్ట్ ఉంది, అవన్నీ చూశాను. కానీ ఈ పర్టికులర్ ప్యాచ్ కర్రెగుట్టలు, ఈ యొక్క నూగూరు రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్, కంటిగ్యువస్ ప్యాచెస్ విత్ ఒక ఎన్క్లోజర్స్ కొన్ని ఉన్నాయి, ఒక 6-7 ఎన్క్లోజర్స్. అందులో రెండిట్లోనే ఇప్పుడు ఇన్హాబిటెంట్స్ ఉన్నారు, తర్వాత మిగిలినవన్నీ ఎప్పుడో వెకేట్ చేసి వెళ్ళిపోయారు. కానీ తొలిసారి అడుగు పెట్టడం జరిగింది. ఆ జిల్లా అన్నిసార్లు వెళ్ళినప్పటికీ ములుగు హైలీ ఫారెస్టెడ్ డిస్ట్రిక్ట్ మన రాష్ట్రంలో. అక్కడ మళ్ళీ ఈ ప్రాంతంలో చాలా హ్యూమన్ ఫుట్ ప్రింట్ తక్కువ కాబట్టి మనకి అడవులు చాలా బాగా విస్తరించి ఉన్నాయి. అటు నుంచి అటే రివర్ తర్వాత ఛత్తీస్గఢ్ బార్డర్స్ ఇవన్నీ మనకి ఉన్నాయి. మనకి హైయెస్ట్ పీక్ కూడా అక్కడే ఉంది, డోలీ పీక్ అని చెప్పేసి. ఇంకా ఈకో టూరిజం వరకు వస్తే ఇది చాలా అనువైన ప్రాంతం. ఎందుకంటే ఎవరైతే పట్టణ ప్రాంతాల నుంచి అడవి లోపలికి వెళ్ళి అక్కడ కొంత సమయం స్పెండ్ చేసి ప్రకృతిలో కొంత పని చేసుకోవచ్చు, లేదంటే ట్రెక్కింగ్ చేసుకోవచ్చు, జస్ట్ లైక్ దట్ ఏమీ చేయకుండా రిలాక్స్ అవ్వచ్చు, అటువంటి టైప్ ఆఫ్ టూరిస్ట్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. మా ఐడియా ఏంటంటే మొదట యాక్సెస్, ఇప్పుడు యాక్సెస్ వచ్చింది. ఇది వరకు ఫైర్ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ అయ్యేది. ములుగు వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫైర్ ప్రోన్ డిస్ట్రిక్ట్స్, ఎందుకంటే మొత్తం అడవి డ్రై డెసిడ్యూస్ టైప్ ఆఫ్ ఫారెస్ట్. ఇది మనకి సమ్మర్ వచ్చేసరికి మొత్తం ఆకులన్నీ పడిపోయి ఎండుటాకులు కింద పడి గ్రాసెస్ అంతా డ్రై అయిపోతాయి. సో ఫైర్ ఇన్సిడెంట్ చిన్న ఇది పడితే అది మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ. ప్లస్ టెరైన్ కూడా హిల్స్, లోయలు అన్నీ ఉంటుంది. సో కంట్రోల్ చేయడం, అసలు కంట్రోల్ వరకు కూడా వెళ్ళే ప్రసక్తి ఉండేది కాదు. అందుకని మనకి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి శాటిలైట్ ఇమేజర్ నుంచి తీసుకున్న పిక్సెల్స్ మాకు ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. కింద లోయెస్ట్ ఈ పర్టికులర్ ఏరియాను మాత్రం వదిలేసేవాళ్ళు, అదంతకదే అడవిలో అదంతకదే తర్వాత ఒక చినుకులు పడో లేదా గాలి తగ్గినప్పుడు రాక్స్ ఏదైనా బ్రేక్ చేసో అట్లా రోడ్ ఎక్కడైనా అట్లా ఆగిపోయింది తప్ప అవర్ స్టాఫ్ ఇంటర్వెన్షన్తో ఫైర్ తగ్గలేదు. ఫైర్ ఇన్సిడెన్సెస్ అంత ఎక్కువ ఉన్నప్పుడు మనం టూరిజం గురించి మాట్లాడుకునే ప్రసక్తి ఉండదు. తర్వాత ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, హైయెస్ట్ పీక్ ఉంది. ఎక్సెప్ట్ ఫర్ సమ్మర్ మంత్స్ మిగతా టైంలో మనకి గ్రీనరీ బాగా ఉంటుంది. యాక్సెస్ కొంచెం ఇది ఇప్పుడు కోఆర్డినేషన్ సెంటర్, ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ సెంటర్ వచ్చింది, ప్లస్ మోర్ ప్రెజెన్స్ ఆఫ్ సిఆర్పిఎఫ్ పర్సోనల్ అంతా ఉంది కాబట్టి పోలీస్ అవుట్ పోస్ట్ వచ్చింది. దాదాపు 9 కిలోమీటర్స్ ఇది లెంత్ మనం డిపార్ట్మెంట్ ద్వారానే వేయడం జరిగింది. ఈ రోడ్డుని మొత్తం మట్టి రోడ్డు, దీన్ని ఫ్యూచర్లో తారు రోడ్డుకి చేసుకోవడం కోసం ప్రతిపాదనలు ఇప్పుడే ఇచ్చారు. దాన్ని మేము ముందుకు తీసుకువెళ్ళడానికి పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరిస్తున్నాము. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడాను డిఎఫ్ఓ గారు, ఎస్పీ గారు ఇద్దరు మంచి కోఆర్డినేషన్తో పని చేస్తున్నారు. నెక్స్ట్ స్టెప్ వాచ్ టవర్స్ కొన్ని కన్స్ట్రక్ట్ చేయడం, మొన్న ఒకటి మనం ఫౌండేషన్ వేసుకున్నాము. ఇంకా ఒకటి ఇంకొంచెం బెటర్ ప్లేస్లో, ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా బెటర్ వ్యూ పాయింట్స్ ఉన్న ప్లేస్లో, ఇన్ఫ్యాక్ట్ 360 degrees వ్యూ ఉండే వాచ్ టవర్స్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ హిల్లాక్స్ ఉన్నాయి. అవన్నీని డిఎఫ్ఓ గారు సర్వే చేస్తున్నారు. ఎప్పుడైతే అది సేఫ్ అండ్ సెక్యూర్ అయ్యే కొద్దీ, ముందుకు వెళ్ళే కొద్దీ మోర్ అండ్ మోర్ యాక్టివిటీస్ మనం టేకప్ చేసే అవకాశం ఉంది. ట్రెక్కింగ్కి డెఫినెట్లీ వీ కెన్ ఓపెన్.
దీన్ని ప్రస్తుతానికి ఎక్స్క్లూజివ్ కాకుండా ఎగ్జిస్టింగ్ సర్కిట్లోకి మనం కలిపేసుకోవచ్చు. తాడ్వాయి హట్స్, లక్నవరం, సమ్మక్క సారక్క టెంపుల్, తర్వాత ఇవన్నీ ఒక 2 డే దీనికి అక్కడ దే నీడ్ నాట్ స్టే హియర్, అక్కడ ఉండి లోపలికి వచ్చి చూసుకొని ట్రెక్కింగ్ చేసుకొని. కరిగుట్ల మీద కూడా ఒక శివాలయం, ఫేమస్ శివాలయం ఉందండి. నాకు అది అవగాహన లేదు. మేబీ నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు విజిట్ చేస్తాను. ఈసారి హడావిడిగా జరిగిపోయింది. రిసార్ట్స్ పెట్టే అవకాశం కానీ అంటే రిసార్ట్స్ అనేటివి రావు, ఎందుకంటే ఇది రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి. బట్ మినిమం అంటే ఈకో ఫ్రెండ్లీ నేచర్లో కొంత అకామిడేషన్ ఫ్యూచర్లో బిల్డ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అకామిడేషన్ గురించి మనం ఆలోచించట్లేదు, ఎందుకంటే స్టెబిలిటీ ఫస్ట్ రావాలి. ఫుల్లీ సేఫ్టీ అండ్ స్టెబిలిటీ వచ్చింది, కానీ స్టిల్ బయట వాళ్ళని టూరిస్ట్లని మనం తీసుకొచ్చే ముందు ఫెసిలిటీస్ ఇక్కడ ఏమీ లేదు మనకి. మొబైల్ కనెక్టివిటీ సరిగ్గా లేదు, వాటరు, ఇవన్నీ బేసిక్ అమ్యూనిటీస్ కూడా లేవు కదా. ఇవన్నీ అయిన తర్వాత మనము అది పెట్టుకోవచ్చు అకామిడేషన్ అది. బట్ ప్రస్తుతానికి వీ కెన్ ఓపెన్ ద ట్రాక్స్ ఫర్ ట్రెక్కింగ్. తర్వాత ఇంకా ఐ థింక్ రైనీ సీజన్లో బ్యూటిఫుల్ ఉంటుంది. మనం అది ఫస్ట్ పీపుల్ ఎంటర్ అవ్వడం మొదలవుతారు, తరువాత కమర్షియల్ వయబిలిటీని అన్నీ చూసుకొని మనము అక్కడ అవసరమైతే ఎకో ఫ్రెండ్లీ అకామిడేషన్, బట్ ఇట్ వోంట్ బి లైక్ బిగ్ రిసార్ట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అంటే దీన్ని కూడా లక్కన్వరం, ములుగు, బ్లాక్బెర్రీ రిసార్ట్ దాంట్లోనే తీసుకుంటారు. ఇది కూడా సర్కిట్ అంటే ఒక ఎవరైనా నేచర్కి ఇంట్రెస్ట్ వచ్చిన వాళ్ళకి ఇవన్నీ డోల్మెన్స్ ఇవన్నీ కలిపేయచ్చు. 1 డే దే కెన్ విజిట్ దిస్. మార్నింగ్ వెళ్ళేసి మళ్ళీ ట్రెక్కింగ్ అన్నీ కంప్లీట్ చేసుకొని వెనక్కి వచ్చి ఇనీషియల్లీ అలాగా మొదలుపెట్టి తర్వాత నైట్ స్టే అవన్నీ ఫ్యూచర్లో మనం చూసుకుంటాం. దిస్ ఈస్ ద ప్లాన్. అంటే ఫ్యూచర్లో కరిగుట్టలో ఒక టూరిస్ట్ స్పాట్ అవ్వచ్చు, ఎందుకంటే మనకి టాలెస్ట్ అదే పీక్ అక్కడే ఉంది కదా, హైయెస్ట్ పీక్. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ ప్లేస్ టు విజిట్. ఓకే. బట్ కర్రెగుట్టల తర్వాత మీకు సత్తుపల్లి, అమరాబాద్, చాలా ఉన్నాయి కదా. వాటి గురించి మాట్లాడే ముందు సువర్ణ గారు ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ మీకు దాదాపు మీ సర్వీస్లో మీకు మెమరబుల్ కేస్ స్టడీస్ ఎక్కడ ఉన్నాయి? ఓ చాలా మెమరీస్ ఉన్నాయి. మొదట సబ్ డిఎఫ్ఓ విజయవాడ, కృష్ణా డిస్ట్రిక్ట్. ఆ తర్వాత నేను కృష్ణా డివిజన్ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ పోస్టింగ్ గుంటూరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, అవి 2 చేశాము. దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్కే వచ్చాము. ఇక్కడ రంగారెడ్డిలో చేశాను నేను సోషల్ ఫారెస్ట్రీ, తర్వాత రీసెర్చ్లో కూడా చేశాను. ఇంకా అకాడమీలో చేశాను ఒక ఆల్మోస్ట్ 3.5. ఐ వాజ్ డైరెక్టర్ ఫారెస్ట్ అకాడమీ. ఇవి డిపార్ట్మెంట్లో పోస్టింగ్స్ బిఫోర్ కమింగ్ టు డిపార్ట్మెంట్ బ్యాక్ 2.5 years బ్యాక్. అది కాకుండా బయట రూరల్ డెవలప్మెంట్లో ఆల్మోస్ట్ 10 years రూరల్ డెవలప్మెంట్లో అనంతపూర్లో యాజ్ ప్రాజెక్ట్ డైరెక్టర్, DRDA, ఎస్. అండ్ దెన్ I worked as director self-help groups at state level, Dwakra groups and self-help groups. ఇంకా వాటర్-షెడ్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేశాను. అండ్ ఇందిర జలప్రభ, ఈ కార్యక్రమాలన్నీ దాదాపు ఆ అసైన్మెంట్లో ఆల్మోస్ట్ 5 years ఉన్నాను. నెక్స్ట్ అసైన్మెంట్ ఫిషరీస్లో సెక్టర్లో కూడా పనిచేశాను. కమిషనర్ ఫిషరీస్ తెలంగాణ ప్లస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్. కానీ ఆ పీరియడ్లో మీకు బాగా మెమరబుల్ ఉంది అంటే ఫిష్ కౌంటర్లు కానీ, ఫిష్ సేల్స్ అమ్మడం, సేల్స్ చేయడం, తర్వాత ఈ కౌంటర్స్ పెట్టడం, వాళ్ళందరికి కావాల్సిన ఫెసిలిటీ ఇవ్వడం, ఇవన్నీ రోడ్డు మీద ఇవ్వండి ఎక్కడ పిచ్చి పిచ్చిగా లేకుండా కొంచెం దానికి ఒక ప్రపోజల్ తీసుకొచ్చి ఒక లైన్ చేశారంటారు. అప్పుడు తొలిసారి ఫిషరీస్ డిపార్ట్మెంట్లో అంటే చాలా చిన్న డిపార్ట్మెంట్ ఒకటి, అది కూడాను స్టేట్ బైఫర్కేషన్ అయిపోయి ఇన్ని జిల్లాలు అయ్యేసరికి ఉన్న స్టాఫ్ అంతా చాలా తక్కువ ఉన్నారు డిస్ట్రిక్ట్స్లో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తక్కువ ఉండేది, వెహికల్స్ ఉండేవి కాదు. ఈవెన్ హెడ్ ఆఫీస్లో ఒక కమిషనర్కి తప్ప ఇంకా ఎవరికి వెహికల్ ఉండేది కాదు. కంప్యూటర్స్ ఆఫీసెస్లో ఉండేవి కాదు, అంటే ఈవెన్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది కాదు. బికాస్ చిన్న డిపార్ట్మెంట్ ఒకటి, బడ్జెట్ వాజ్ లిమిటెడ్. అలాంటి సమయంలో ఒక 1000 కోట్ల ప్రాజెక్ట్ని రూపొందించి ప్రాజెక్ట్ తయారు చేయడం ఒక ఎత్తు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇంకొక ఎత్తు. సో అది జరిగింది. చాలా మొత్తం మొబైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్,
ఇంకా అంటే ఫిక్స్డ్ అంటే ఒకే దగ్గర ఉండే స్టేషనరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం చాలా కౌంటర్స్ చేసుకున్నాము. కూడా పెట్టించారట కదా. అవునవును, అన్ని మొబైల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత వెహికల్స్, బికాజ్ మొబిలిటీ చాలా ఇంపార్టెంట్ కదా. ఈ చేప పిల్లల్ని పెంచాలనే కాన్సెప్ట్ కూడా మీరు తీసుకొచ్చారట. అది అంతకు ముందే మొదలైంది, కానీ మేము ఇంకొంచెం దాన్ని స్టెబిలైజ్ అంటే దాన్ని ప్రాపర్లీ, బికాజ్ దానికి అకౌంటబిలిటీ అనేది ఇంట్రడ్యూస్ చేశాను ప్రాపర్లీ దాన్ని. అదర్వైజ్ చేప పిల్లలు నీళ్ళలోకి వదిలినాక నీకు ఎన్ని వదిలాము ఏం మనకు తెలియదు కదా, అవన్నీ సిస్టమేటిక్గా ఫిష్ కౌంటర్స్ పెట్టడానికి ఉద్దేశం ఏంటండి? ఫిష్ ఫ్రై చేయడం, ఫిష్ బిర్యానీ లాంటి. అది ఎందుకంటే మన అర్బన్ ఇది ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్ అనుకో ఈజీ ఈటింగ్కి అలవాటు పడతారు అనమాట. వాళ్ళకి చేప అంటే కొంచెం కష్టం తినడం అనమాట. సో చికెన్ ఈజీ, అలాగా ఫిష్ని కొంచెం వాళ్ళకి ఆ టేస్ట్ వాళ్ళకిలో డెవలప్ చేయడం కోసం ఇలాంటివి రెడీ టు ఈట్ అన్ని పెడితే కనుక. ఫిష్ బిర్యానీ నేను ఫస్ట్ టైం కమిషనర్ ఫిషరీస్ అయ్యాకే తీసుకోవడం జరిగింది, తెలియదు అంతకుముందు ఫిష్ బిర్యానీ ఉంటుందని. కౌంటర్ పెట్టారు. ఎస్ 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 అవి సో ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశాక అది మనకి చాలా బాగా క్లిక్ అవుతుంది, ఎందుకంటే హెల్దీ ప్రోటీన్ అది. ఇంకా మన దగ్గరే కాకుండా స్టేట్లో విజిబిలిటీ వచ్చింది ఫిషరీస్ సెక్టర్కి. ఇక్కడ చాలా అవార్డులు కూడా వచ్చాయి మనకి, తర్వాత కూడా అది కంటిన్యూ అయింది. బట్ మీ పీరియడ్లోనండి ఆ పీవీ ఎక్స్ప్రెస్ వై పక్కన ఫిష్ మోడల్లో బిల్డింగ్ ఉంటుంది? అది అంతకు ముందు నుంచే వచ్చింది, బట్ నేను అక్కడ పని చేశాను. ఇట్ వాజ్ మై ఆఫీస్ వెన్ ఐ వాజ్ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఉన్నప్పుడు. అందులో చాలా మెమరీస్ ఉన్నాయి, బికాజ్ కంట్రీ మొత్తం జ్యూరిస్డిక్షన్, అటు మెరైన్ సెక్టరు, ఇటు ఇది సాగర్ పరిక్రమలో కోస్ట్ గార్డ్ వల్ల షిప్స్లో సముద్రంలో ప్రయాణం చేసి ఫిషర్మెన్ కమ్యూనిటీస్తో ఇంటరాక్షన్ అవ్వడము. ఇంకా మన కంట్రీలో అరుణాచల్ ప్రదేశ్ నుంచి కాశ్మీర్ వరకు, ఇటు లక్షద్వీప్, అండమాన్ ఐలాండ్స్లో చాలా ఇంపార్టెంట్ సెక్టర్ ఫిషరీస్, అలాగే కోస్టల్ స్టేట్స్లో కూడా. సో మెరైన్ సెక్టర్, ఇన్లాండ్ సెక్టర్, అన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్తో ఇది ప్లస్ ప్రాజెక్టులు శాంక్షన్ చేసే ఇది ఉండేది ఎన్ఎఫ్డిపికి. సో మంచి ప్రాజెక్ట్స్ని కొంచెం ఎంకరేజ్ చేయడం, ఆంటర్ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేయడం. ఇప్పుడు కూడా చూస్తే నాకు ఫిషరీస్ సెక్టర్లో నెట్వర్క్ ఎక్కువ. ఐ మీన్ ఆంటర్ప్రెన్యూర్, బికాస్ కంట్రీ మొత్తం అప్పుడు జ్యూరిస్డిక్షన్లో ఉండేది కాబట్టి ఫ్రమ్ ఎవ్రీవేర్ డిఫరెంట్, మళ్ళీ ప్రైవేట్ ఆంటర్ప్రెన్యూర్స్, గవర్నమెంట్ అఫీషియల్స్. సో ఐ ఫాండ్లీ రిమెంబర్ మై ఫిషరీస్ టెన్యూర్. తింటాం, ఐఎమ్ ఏ నాన్ వెజిటేరియన్. ఓకే, ఫిషర్ దాని నుంచి ఇక్కడికి వచ్చారా ఫారెస్ట్ హోమ్ డిపార్ట్మెంట్? ఎన్ఎఫ్డిపి దగ్గర నుంచి మై లాస్ట్ అసైన్మెంట్ వాజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్. లాస్ట్ ఇది వచ్చారు? యా, దిస్ హియర్. ఇప్పుడు వచ్చే మేడం, మీరు పుట్టింది కంప్లీట్గా అర్బన్ ఏరియా, డ్రై ఏరియా, అనంతపురం ఆ ఏరియా. తర్వాత ఈ పోస్ట్ వచ్చింది కంప్లీట్ ఫారెస్ట్. మీకు ఇబ్బంది ఉందా? మీరు లైక్ చేసుకోవచ్చు? బికాజ్ రూరల్ ఏరియా కాబట్టి అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, నేచర్తో మనకి చాలా ఇంటరాక్షన్. కానీ అక్కడ అనంతపూర్ అవర్ విలేజ్ ఉన్నది ఒక రేంజ్, బుక్కపట్నం రేంజ్ అంటారు. అప్పటి కంబైన్డ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఆ బుక్కపట్నం రేంజే బిగ్గెస్ట్ రేంజ్, ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉన్నది అక్కడే. సో ఉంది, ఫారెస్ట్ లేదని కాదు, ఉంది, కానీ ఇంత పరిచయం ఉండేది కాదు. మీరు అన్నట్లు డ్రై ఏరియా కాబట్టి ఫిష్తోనే ఎక్కువ ఇంటరాక్షన్ లేదు. ఓకే, ఇక్కడికి వచ్చాక మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రాగానే ఛాలెంజ్ ఉందండి? నో, ఇక్కడ ఇప్పుడు లాస్ట్ అసైన్మెంట్ నో, మనకి మొదటి నుంచి ఇదే బేస్ కదా. ఇట్ ఓన్లీ టేక్స్ ఫ్యూ మంత్స్ టు గెట్ బ్యాక్. అంటే ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఏం జరుగుతోంది, ఏం వర్కింగ్ అట్మాస్ఫియర్. అంటే ఈ డిపార్ట్మెంట్కి వచ్చాక మెయిన్ ఛాలెంజ్ మీకు రిజర్వ్ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడమే మెయిన్ ఉంటుంది కదా? అది ఉంది. ఇనీషియలీ నాకు సోషల్ ఫారెస్ట్రీ ఇచ్చారు. సో ఈ వన మహోత్సవం, అంతకుముందు హరితహారం, తర్వాత వన మహోత్సవం, ఇది ప్లస్ హరిత నిధి ఇంప్లిమెంటేషన్, ఇవన్నీ నగర్ వన్ యోజన. నెక్స్ట్ క్యాంపా, బికాజ్ ఒక ఆఫీసర్ రిటైర్ అయ్యారు. క్యాంపా స్కీమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్కీమ్ మనకి. ఆ క్యాంపా స్కీమ్ని చూసే అవకాశం దొరికింది. దెన్ ఫండ్స్ ఎక్కువ ఉంటాయండి, దాన్ని యూటిలైజ్ అవుతుంటాయి లేదా? అలాగే అవుతాయి, మాకు రిలీజ్ అయినవన్నీ యూటిలైజ్ అవుతాయి. దెన్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, అది చాలా ఇంపార్టెంట్ సెక్షన్, బికాజ్ రోడ్స్, ఈ కన్స్ట్రక్షన్ అన్నీ ప్రపోజల్స్ అక్కడికి వస్తూ ఉంటాయి. అది ఒకటి. ఇవన్నీ చూసుకున్న లోపల తర్వాత ఇక్కడికి మనం రావడం జరిగింది.
ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ సబ్జెక్ట్స్ మిగతా అన్ని ఫెమిలియారిటీ ఉన్న సబ్జెక్ట్స్. ఏమున్నాయండి మీకు ఛాలెంజెస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెపన్స్ ఇవ్వాలని ఒక ఇప్పటి నుంచో పెండింగ్ ఉంది. వెపన్స్ దట్ ఈస్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. మనకి కొన్ని స్టేట్స్లో మాత్రమే ఆ వెపన్స్ మహారాష్ట్రలో కొన్ని ఫారెస్ట్ స్టేషన్స్ అంటారు. కానీ ఇప్పుడు మన స్టేట్లో అది అప్పట్లో కూడాను ఇర్రెలవెంట్ అని అనుకున్నారు, ఎందుకంటే ఇది వెపన్ ఇట్ సెల్ఫ్ మైట్ బికమ్ ఏ ప్రాబ్లం అని. అంటే ఒకప్పుడు మావోయిస్ట్ కాబట్టి ఉంది ఏరియా కాబట్టి వద్దన్నారు, ఇప్పుడు అది లేదు కదండి. ఇప్పుడే కదా అవుతుంది, ఫ్యూచర్లో ఆలోచిస్తాం. కోయిలు లాంటి ఏరియాలో కొత్తగూడెం ఆ ప్రాంతంలో కొంచెం మీ వాళ్ళకి ప్రొటెక్షన్ తక్కువ ఉంది. అది ఉంది, కానీ మేము ఫుల్ పోలీస్ కోఆర్డినేషన్తో పనిచేస్తున్నాము. చాలా ఐ మీన్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్ పోలీస్ అండ్ ఫారెస్ట్ ఎనీ సచ్ ఇష్యూ ఇమ్మీడియట్లీ వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఆ కోఆర్డినేషన్ ఇది మేము చాలా టేకప్ చేసాము. ఉదాహరణకి నిన్న మీరు చూసారు కారేగుట్టలు ఈ 2 డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తోనే జరిగింది, అది ఎల్డబ్ల్యూ ఇది. అలాగే ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్స్ లేదంటే ఇట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏది అరైజ్ అయినా ఇమ్మీడియట్లీ వాళ్ళు ఇంక్లూడింగ్ టైగర్ ఎక్కడైనా మూమెంట్ అన్నీ ఉండి అక్కడ కూడా పోలీసు, బికాస్ వీ హ్యావ్ టు కంట్రోల్ ద విలేజర్స్ అండ్ ఆల్ దట్ నా, వాళ్ళు అజిటేట్ అయినప్పుడు పోలీస్ అన్నీ మనకి సహకారం అందిస్తున్నారు. ఆ విషయంలో వీఆర్ ఓకే విత్. ఇప్పుడు వెపన్స్ అన్నీ ఉంటేనే అన్నీ సరిగ్గా జరుగుతాయి అనుకోవడం మే నాట్ బి రైట్. ప్రస్తుతానికి ఆ అవసరం లేదు అని నేను భావిస్తున్నాను. మేబీ ఫ్యూచర్లో ఇఫ్ దట్ ఈస్ బికాస్ స్మగ్లింగ్ డజంట్ గో ఆన్ దట్ లార్జ్ స్కేల్ ఇక్కడ. ఇప్పుడు ఏమైనా వైల్డ్ లైఫ్ పోచింగ్ కూడాను చాలా అండర్ కంట్రోల్ ఉంది. సో ఐ థింక్ విత్ ఎగ్జిస్టింగ్ సెటప్ వీ కెన్ మేనేజ్. ఇంకా ఫ్యూచర్లో ఇఫ్ రిక్వైర్డ్ యూ కెన్ ఆల్వేస్ గో ఫర్ ఫారెస్టేషన్. ఇప్పుడు టైగర్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి అమరాబాద్లో ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి? అమరాబాద్లో ఇంకా టైగర్స్ రేట్ పెంచడానికి మీరు ఏం చేస్తుంటారు? అమరాబాద్లో ఇది వరకు సెన్సస్ ప్రకారం 30+ అది, ఇప్పుడైతే మేము 50+ ఉంటాయని అనుకుంటున్నాము. సైటింగ్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి. ఇంతకుముందు మనకిని అదర్ లైక్ అన్హా ఆర్ తడోబా నేషనల్ పార్క్స్ వీటికి తేడా ఏంటంటే అక్కడ ఈజీగా సైటింగ్ అవుతుంది. మీరు రణథంబోర్ అయినా కానీ బాంధవ్గఢ్ వెళ్ళినా కానీ గిర్ నేషనల్ పార్క్ వెళ్తే లయన్స్ కానీ యు ఆర్ ష్యూర్ ఆఫ్ గెటింగ్ ద సైటింగ్. వేరాజ్ మన దగ్గర 2 టైగర్ రిజర్వ్లోనూ కూడాను అంత ఎక్కువ డెన్సిటీ లేదు టైగర్ పాపులేషన్. అందువలన మనకి సైటింగ్ అనేది జరగకపోయేసరికి వీళ్ళకి టైగర్ రిజర్వ్ అనగానే విజిటర్స్కి టైగర్ కనపడాలి, అది ఉండేది కాదు అంతకుముందు. బట్ స్టిల్ సఫారీ ఇంట్రడ్యూస్ చేసినాక చాలా అవేర్నెస్ అది పెరిగింది. టైగర్ మనం జంగిల్ సఫారీ వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ టైగర్, అదర్ యానిమల్స్, స్మాల్ యానిమల్స్, మీడియం సైజ్ యానిమల్స్, ద ఫారెస్ట్ ఇట్ సెల్ఫ్, దాని చెట్లు కూడాను మనకి, ప్లస్ ద హోల్ ఈకో సిస్టమ్ ఇది అర్థమైంది. న్యాచురలిస్టులు వాళ్ళతో పాటు ఈ సబ్జెక్టు గురించి సరిగా అవగాహన లేని వాళ్ళకి ఎవరైనా వెంట ఉండి ఇదిగో అది ఇది 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 అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకెళ్తే వాళ్ళలో ఇంకొంచెం కుతూహలం పెరిగే అవకాశం ఉంటుంది. దాన్ని తర్వాత అలాగే పెంచుకుంటూ వెళ్తారు. ఉదాహరణకి టైగర్ సెన్సస్ జరిగింది మొన్న. అసలు ఎంతమంది వాలంటీర్స్ అప్లై చేశారంటే అసలు మనం మొత్తం చాలామంది అమరాబాద్ టైగర్ రిజర్వ్కి అప్లై చేశారు. ఎక్కడెక్కడ హర్యానా, ఢిల్లీ, ఎక్కడెక్కడి నుంచో, ఇట్స్ నాట్ జస్ట్ ఫ్రమ్ తెలంగాణ. సో వాళ్ళలో కొంతమందిని మనం తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేసుకున్నారు. మళ్ళీ దే వర్ సో హ్యాపీ విత్ బేసిక్ ఫెసిలిటీస్. మనము అడవిలో వాళ్ళకి ఏది తిండి పెడితే అది తిన్నారు, ఎక్కడ అకామిడేషన్ ఇస్తే అది చేశారు. కొన్ని చోట్ల అవర్ ఓన్ స్టాఫ్ కుక్డ్ ఫర్ దెమ్. సో దే ఎంజాయిడ్ 4 days 5+ అంతకుముందు ఓరియంటేషను అది మనకి. సో విజిటర్స్ పెరుగుతున్నారు. ట్రెక్ రూట్స్ కూడా ఓపెన్ చేసాము. సఫారీలో ఇప్పుడు టైగర్ సైటింగ్ పెరిగింది. నాకే మొన్న టైగర్ ఫస్ట్ టైం మన టైగర్ రిజర్వ్ అమరాబాద్ టైగర్ రిజర్వ్లో దర్శనం ఇచ్చింది. అండ్ పేరు నెంబర్ ఇస్తారు కదండి అది. తర్వాత ట్రెక్ రూట్స్ కూడా ప్రతాపరుద్రుని కోట ఒకటి, తర్వాత ఇంకొకటి ఉమా మల్లేశ్వరం కూడా ఒక ట్రెక్ రూట్ ఉంది. దెన్ మల్లెల తీర్థం మనం ఇట్స్ నాట్ ఓపెన్ టు ద పబ్లిక్, బట్ ఇంకొకటి ఇది
పోర్క్యుపైన్ ట్రైల్ అని ఇంకొకటి, ఇలాగ 4 ట్రెక్ రూట్స్. ఇంకొకటి అక్క మహాదేవి గుహలకి ఒక ట్రెక్ రూట్. ఇంతకుముందు మామూలు బోట్లోనే కదా వెళ్ళేవాళ్ళు యాక్సెస్, ఇప్పుడు ట్రెక్ రూట్ డెవలప్ చేశాము. ఈ 4 ట్రెక్స్ ఆర్ ఆపరేషనల్, అందుబాటులో ఉన్నాయి. మన్ననూరులో మనకి మన అకామిడేషన్, ఫారెస్ట్ అకామిడేషన్ ఉంది, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళది ఉంది, ఇంకొకటి మృగవని వాళ్ళది దోమలపెంటలో ఉంది. చాలా హోమ్ స్టేలు అన్నీ కూడా ఇప్పుడు వచ్చాయి. వీళ్ళందరూ ఆ ఫెసిలిటీస్ అవైల్ చేసుకొని మనకి టైగర్ సఫారీ ప్లస్ ఈ ట్రెక్స్ ప్లస్ శ్రీశైలం ప్లస్ బ్యాక్ వాటర్స్ ఇంకా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ సర్కిట్, టూరిజం సర్కిట్. అమరాబాదు ఆ ఏరియాలో కొంత చెంచుల ఫ్యామిలీ అందరినీ బయటికి వెకేట్ చేయడానికి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వడం, వాళ్ళకి ఇవ్వాల్సిన రీలొకేషన్ అవన్నీ కూడా అవుతున్నాయండి. అది అన్ని విలేజెస్ ఒకటేసారి మనం చేయలేము, అలాగే విలేజ్లో అందరినీ కూడా ఒకటేసారి చేయలేము, బికాజ్ ఇట్ ఈస్ వాలంటరీ ప్రాసెస్. ఆల్మోస్ట్ ఇప్పుడు మొన్న 4 విలేజెస్లో మెజారిటీ పీపుల్ని మనం రీలొకేట్ చేసాము. ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 3 to 4 years మొత్తం వాళ్ళని ఇంటర్ఫేస్ పెట్టుకొని, తర్వాత అన్ని శాఖల సమన్వయంతో, గ్రామసభ అప్రూవల్తో దీన్నంతా ముందుకు తీసుకువెళ్ళి దాన్ని మళ్ళీ బడ్జెట్ అలొకేషన్ చేసుకుని, ఇట్ టేక్స్ ఇట్స్ 3 to 4 year ప్రాసెస్ ఒక విలేజ్ని మనం షిఫ్ట్ చేయాలి అంటే, బికాజ్ వాళ్ళు మెంటల్లీ ప్రిపేర్ అవ్వాలి. బయటకు 4 villages. ఇంకా ఒక విలేజ్ కూడా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీతో అప్రూవల్ తీసుకున్నాము, బట్ దానికి ఇంకా కొంచెం ఎక్సర్సైజ్ జరగాలి. ఇట్ ఈస్ ఎ బిగ్ విలేజ్ వట్టువార్లపల్లి అని, దానికి బడ్జెట్ కూడా ఎక్కువ అవసరం ఉంటుంది. ఫ్యూచర్లో ఆ విలేజ్ టేకప్ చేస్తాం. అలాగే కావల్ టైగర్ రిజర్వ్లో కూడాను ఒక విలేజ్ని, కొన్ని విలేజెస్ నేను ఒక విలేజ్ విజిట్ చేయడం జరిగింది. కానీ కావల్ టైగర్ రిజర్వ్లో ఇంకా చాలా ఉన్నాయి, కోర్ ఏరియాలో కూడా చిన్న చిన్నవి. ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నాయి కంపేర్ టు కావల్ టైగర్ రిజర్వ్. కావల్ టైగర్ రిజర్వ్ మొత్తం కొంచెం ఫ్రాగ్మెంట్ అయింది హ్యాబిటాట్, అందుకనే టైగర్స్ కొంచెం మనకి తక్కువ నంబర్స్ ఉంది, వచ్చి పోతూ ఉంటాయి. ట్రాన్సియంట్ ఇదనమాట, మైగ్రేట్ అట్లా వచ్చేసి ఆ సీజన్లో ఉండి వెళ్ళిపోతూ ఉంటాయి. సో దే ఆర్ నాట్ స్టేయింగ్ దేర్, రిసైడింగ్ దేర్ ఎట్. బట్ అక్కడ కానీ వస్తే కవ్వాలు దాటి ఇక్కడ కిన్నెరసాని వరకు వస్తుందని ఒక కారిడార్ కనిపిస్తుంటుంది కదా, ఉండొచ్చు. వచ్చి మనకి ఖమ్మంలో కూడా ఈ సంవత్సరం ఈవెంట్ టైగర్ సెన్సస్ జరిగినప్పుడు కూడా టైగర్ సైన్స్ అన్నీ చూశారు. డైరెక్ట్ సైటింగ్ జరగలేదు కానీ అయ్యింది అని అన్నారు, ఎవరు కన్ఫర్మ్ చేయలేదు మళ్ళీ. బట్ సైన్స్ వర్ దేర్, దట్ టైగర్ పగ్ మార్క్స్ తర్వాత ఇవన్నీ చూడడం జరిగింది. సో మూమెంట్ ఉంటుంది మనకి, అవి మన దృష్టిలో పడకుండా వెళ్ళడానికి. దే ఆర్ వెరీ స్మార్ట్. ఇప్పుడు ఒక టైగర్ మనకి దాదాపు 10 జిల్లాల్లో తిరుగుతూ ఉంది. అది తడోబా నుంచి వచ్చిందో మరి తిప్పేశ్వర్ నుంచి వచ్చిందో, మోస్ట్లీ తిప్పేశ్వర్ నుంచి అనుకుంటున్నాము, మహారాష్ట్ర వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. అది తిరుగుతూ ఉంది, అప్పుడప్పుడు సైటింగ్స్ అవుతూ ఉంది, క్యాటిల్ కిల్స్ చేస్తూ ఉంది. కానీ హ్యూమన్ హ్యాబిటేషన్స్లోకి ఇట్ డిడ్ నాట్ వెంచూర్, ఇట్ ఈస్ అవాయిడింగ్. ఇన్ని నెలలు ఆల్మోస్ట్ 5 months వీఆర్ వరీడ్ ఇనీషియల్లీ, అది ఇది చేస్తే దానికైనా హామ్ జరగచ్చు, అదైనా మనుషులకి హామ్ చేయొచ్చు అని. ఇప్పటి వరకు క్యాటిల్ కిల్సే. మేము కాంపెన్సేషన్ ఎప్పటికప్పుడు అన్ని క్లియర్ చేస్తూ. మహారాష్ట్ర కన్నా మనది ఎక్కువ ఉందండి తక్కువ ఉందండి? మనది గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ ఎంత ప్రిస్క్రైబ్ చేసింది దాని ఎక్కువే ఉంది. మనది 10 లక్షలు, అంతకుముందు 5 లక్షలు, అంటే సారీ క్యాటిల్ అయితే దాని వాల్యూ ప్రకారం, దాని మార్కెట్ వాల్యూ అసెస్ చేస్తారు అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు, అది ఇస్తామన్నమాట. ఇంకా డెత్ ఏదైనా, హ్యూమన్ డెత్ ఏదైనా అయితే 10 లక్షలు. ఇంక ఇంజురీస్ కూడా అకార్డింగ్లీ ఆ యొక్క నేచర్ ఆఫ్ ఇంజురీని బట్టి అది. సో మనది పెంచాము. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక అంతకుముందు 5 lakhs ఉండేది, ఇప్పుడు 10 lakhs చేశారు. మహారాష్ట్రలో వాళ్ళ ఇంకొంచెమే, బికాజ్ అక్కడ టూ మెనీ డెత్స్, హ్యూమన్ డెత్స్. మన దగ్గర వీ హ్యావెంట్ సీన్. చంద్రాపూర్ బోర్డర్ ఎక్కువ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర టైగర్ లెపర్డ్ కాజ్ చేసే డెత్స్ కన్నా వైల్డ్ బోరో, బేరో, ఎలుగుబంటి కానీ అడవి పంది కానీ ద్వారా జరిగే డెత్స్, ఉన్న డెత్స్ అవే. మనకి టైగర్ కాజ్ డెత్స్ లేవు ఇప్పటి వరకు, ఈ మధ్యలో అయితే లేవు. ఈవెన్ లెపర్డ్ కూడా క్యాటిల్ కిల్స్ ఉన్నాయి కానీ వీ హ్యావెంట్, అట్లీస్ట్ నేను లాస్ట్ 2.5 yearsలో చూసిన దాని ప్రకారం. కర్రిగుట్లో మనం
ఫ్యూచర్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటున్నారు. ఆల్రెడీ కర్రిగుట్టలో కొంతమంది కొన్ని ఫ్యామిలీస్ అన్ని కిందకు వచ్చాయి, ములుగు తాడ్బాయి. అవును. ఇప్పుడు కర్రిగుట్ట డెవలప్ అవుతుంది కాబట్టి మళ్ళీ వాళ్ళు వెనక్కి రావడానికి ప్రయత్నం చేస్తారు, రావాలనుకుంటున్నారు. అంటే ఈ ఎన్క్లోజర్ అక్కడికి వెళ్తే బికాస్ దెర్ ఈజ్ నో పాయింట్, వాళ్ళు ఎక్కడ ఇక్కడ స్కూల్ యాక్సెస్ అన్నీ ఎంత అయినా అవి అంతే రిమైన్ అవుతాయి, బియాండ్ దట్ వెళ్ళలేరు. సో 2 గ్రామాల్లో మాత్రం ఉన్నారు. అది ఫ్యూచర్లో మనం కన్విన్స్ చేసి రీలోకేట్ చేయడానికి ట్రై చేయొచ్చు, ఒకవేళ ఇది శాంక్చురీ గానో ఏదైనా డిక్లేర్ అయితే అది. ఎందుకంటే ఆ ల్యాండ్ మనకి స్టేట్లో చాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఆర్ గోయింగ్ ఆన్. R&B కావచ్చు, ఇరిగేషన్ది కావచ్చు, ఐ మీన్ రోడ్స్, ఇన్ఫ్రా అండ్ ఆల్. ఫారెస్ట్ ల్యాండ్లో ఎక్కడైనా డైవర్షన్ చేయాలి అంటే నాన్ ఫారెస్ట్ ల్యాండ్ ఇవ్వాల్సి ఉంటుంది, ఈక్వివాలెంట్. సో ఇది ఇప్పుడు అడవిలో ఆల్రెడీ ఉంది. ఈ ఎన్క్లోజర్స్ రెవెన్యూ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్. అంతకుముందు ఇక్కడ రెవెన్యూ మినిస్టర్ గారితో కూడా డిస్కషన్ జరిగింది. అలాంటి ల్యాండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ల్యాండ్ బ్యాంక్ కింద ఇస్తే ఇట్లాంటి ప్రాజెక్ట్స్కి అది ఆల్టర్నేట్ NFL నాన్ ఫారెస్ట్ ల్యాండ్గా మనకి ఉపయోగపడుతుంది అనమాట. ప్లస్ ఇంకొకటి మన నెక్స్ట్ అడ్జసెంట్ ఛత్తీస్గఢ్లో ఇంద్రావతి టైగర్ రిజర్వ్ కింద అడ్మినిస్ట్రేటివ్ జ్యూరిస్డిక్షన్లో పామేడు బఫెలో శాంక్చురీ ఉంది. సో ఆ బఫెలో మనది కూడా ఫ్యూచర్లో ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఇంకా ఫైర్ అంత కంట్రోల్ అవుతుంది కాబట్టి ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ కూడా టేకప్ చేస్తే మంది కూడా ఒక శాంక్చురీ డిక్లేర్ చేయగలిగితే ఫ్యూచర్లో ఇంకా బాగా ఆ ఏరియా ఇంటాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ కర్రిగుట్ల పైన కొంతమంది మాజీలందరూ మేము వ్యవసాయం చేసుకుంటాం, కమర్షియల్ చేస్తాం, కమర్షియల్ అంటే హార్టికల్చర్ చేద్దాం, ఫారెస్ట్ ఏరియాలో ఇవ్వడానికి ఉండదు, ఎన్క్లోజర్స్లో చేసుకోవచ్చు వాళ్ళు. అన్లెస్ ఇట్ ఈస్ హ్యాండెడ్ ఓవర్ టు అస్, వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ ఓవర్ దట్ ఎన్క్లోజర్లో. ఇప్పుడు రోడ్ యాక్సెస్ నర్సరీ మొన్న ఒకటి పెట్టించాం కదా, అంటే మనం ఏదైనా ప్లాంటేషన్స్ అది రేస్ చేసుకోవడానికి ఒకటి, ప్లస్ పండ్ల మొక్కలు అవి కూడా ఉన్నాయి, మీరు చూసారు సీతాఫలం అది వాళ్ళే వాళ్ళ ఇండ్లలో అంతా పెట్టుకుంటారు, పొలాల్లో పెట్టుకుంటారు. ఎవరు అక్కడ వ్యవసాయం చేయడానికి లేదు, ఎన్క్లోజర్లో చేసుకుంటున్నారు. ఎన్క్లోజర్లో వాళ్ళకున్న ఆ ఎన్క్లోజర్లో 20 ఎకరాలు 30 ఎకరాలు ఇల్లు ఉండొచ్చు, అగ్రికల్చర్ ఉండొచ్చు. బికాజ్ అది రెవెన్యూ డిపార్ట్మెంట్ RFలో చేయడానికి లేదు, రిజర్వ్ ఫారెస్ట్లో. ఒకవేళ మీరు అన్నట్లు చెయ్యాలి అంటే దాన్ని డీరిజర్వ్ చేయాలి. డీరిజర్వ్ చేయాలంటే మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రపోజల్ వెళ్ళాల్సి ఉంటుంది. బట్ ఇదంతా ఒక పార్ట్ అయితే సత్తుపల్లిలో ఇండియన్ గౌర్ ఎదురవడం, దాని బ్రీడ్ ఎక్కువ పెరగడం, అది ఎలా తీసుకుంటున్నారు నాన్న? మనకి ఇప్పుడు ఇందాకే నేను మీకు చెప్పాను, ఛత్తీస్గఢ్లో ఒక ఎక్స్క్లూజివ్ శాంక్చురీనే ఉంది ఈ వైల్డ్ బఫెలోస్కి. ఇండియన్ గౌర్ వి కాల్ ఇట్ యాజ్ వైల్డ్ బఫెలోస్ అని కూడా అంటారు. వేరేజ్ మన దగ్గర అంత సంఖ్య లేదు, అక్కడక్కడ అమరాబాద్లో కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు కనిపిస్తుంది, కానీ ఏటూరు నగరంలో ఉంది. దెన్ ఇప్పుడు సత్తుపల్లిలో దెర్ ఈజ్ నో రిజర్వ్, అంటే శాంక్చురీ అట్లా లేదు, కానీ అవి ఇంత మంచిది మనకు, మేము కూడా వీవర్ సర్ప్రైజ్డ్. హోల్ ప్యాక్ ఉంది, ఐసోలేటెడ్గా చూసాము, అంటే 1 2 అట్లా ఒక హోల్ ప్యాక్. ఇదే ఫస్ట్ టైం వాటర్ బాడీకి వచ్చి ఇవన్నీ కెమెరా ట్రాప్స్లో క్యాప్చర్ అవుతున్నాయి, అదర్వైజ్ మనల్ని అవాయిడ్ చేస్తుంటాయి అవి, మనం వెళ్ళినప్పుడు కనపడకపోవచ్చు. అట్లేం లేదు, బట్ లెపర్డ్స్ అయితే ఉంటాయి, లెపర్డ్స్ ఉంటాయి. బట్ లెపర్డ్స్ యూజువలీ దే డోంట్ అటాక్ బఫెలోస్, ఇవి పెద్ద సైజు పెద్దది కదా, అన్లెస్ వాటి ప్రిఫరెన్సెస్ని బట్టి అవి సైజును బట్టి అవి అటాక్ చేసుకుంటూ ఉంటాయి. దెర్ ఈజ్ నో లింక్, బట్ ఖమ్మంలో అయితే దెర్ వాస్ టైగర్ మూమెంట్ దిస్ ఇయర్ ఆల్సో, ఫెబ్ ఈ టైగర్ సెన్సెస్ జరిగినప్పుడు. సో ఉండొచ్చు, వీ డోంట్ నో, బికాజ్ అది మనకి అన్లెస్ దాన్ని డైరెక్ట్గా మనం చూసి ఆ సైన్స్ని ఇంటర్ప్రెట్ చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. మీరు డిపార్ట్మెంట్కి వచ్చేసరికి తెలంగాణ స్టేట్లో ఎంత పర్సెంటేజ్ ఫారెస్ట్ ఉంది, ఇప్పుడు ఎంత వచ్చిందండి ఫారెస్ట్? మేము డిపార్ట్మెంట్లో వచ్చినప్పుడు కంబైన్డ్ స్టేటు, అండ్ నేను అప్పుడు తెలంగాణలో 2 పొజిషన్స్లో 3 పొజిషన్స్, ఒకటి రీసెర్చ్లో కొంతగా, కాకపోతే తక్కువ టెన్యూర్ అన్నమాట. సోషల్ ఫారెస్ట్రీ చేసాము, టెరిటోరియల్ చేయలేదు ఫారెస్ట్. ఇది అప్పటితో పోలిస్తే డెన్స్ ఫారెస్ట్ కొంచెం ఇంపాక్ట్ ఉంది.
బికాజ్ వేరియస్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్, ప్లస్ అర్బనైజేషన్, ఇది రిక్వైర్మెంట్ ఆఫ్ పీపుల్ పెరుగుతూ పోతుంది అనమాట, బయోటిక్ ప్రెషర్ ఉంది. బట్ అవుట్ సైడ్ ఫారెస్ట్ ఏరియాస్ ఇదంతా ట్రీ గ్రోత్ దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టారు, పెరిగింది. బట్ వీఆర్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ వాట్ ఎవర్ ట్రాక్స్ ఆర్ అవైలబుల్. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల్లో కూడా చాలా ల్యాండ్ అగ్రికల్చర్కి వెళ్ళిపోయింది, ఆర్ఓఎఫ్ఆర్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద. సో ఏరియా రిమైన్స్ ద సేమ్, కానీ ఫారెస్ట్ అది కొంచెం న్యాచురలీ ఎవ్రీ స్టేట్లో అది, బికాజ్ హ్యూమన్ పాపులేషన్ పెరిగే కొద్దీ దానిపైన ఇంపాక్ట్ ఉంటుంది. కానీ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు కీప్ ద ల్యాండ్ ఇంటాక్ట్. ల్యాండ్ పైన చాలా ఫోకస్ పెట్టాము అన్ని విధాలుగా, ఎంక్రోచ్మెంట్స్ అది ఫ్రెష్ ఎంక్రోచ్మెంట్స్ కాకుండా, అలాగే దానికి ప్లాంటేషన్స్, నర్సరీస్ రిక్వైర్డ్ ప్లేసెస్లో రేజ్ చేయడము, కందకాలు తవ్వడము, ఫైర్ మేనేజ్మెంట్, ఇలాంటివన్నీ అవైలబుల్ రిసోర్సెస్తో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఐ కెన్ సే దట్ అట్లీస్ట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మనం థింగ్స్ ఆర్ అండర్ కంట్రోల్. బట్ మీ కవ్వాల్ టైగర్ ఫారెస్ట్లో బర్డ్స్ వాక్కి మంచి స్పేస్ ఉంది, దాన్ని ఎందుకంటే నెగ్లెక్ట్ అవుతుంది? అంటే బర్డ్స్ బాగానే ఉంది కదా, నెగ్లెక్ట్ అయ్యేది ఏముంది అందులో? ఐ డోంట్ థింక్, బికాజ్ ఎవ్రీడే బర్డ్ వాక్ జరగదు. ఎవ్రీడే కాదు, పీరియడ్ లో అయినా మిగతా వైల్డ్ లైఫ్ తీసుకుంటే కొంచెం తక్కువ ఉంది అని అంటుంటారు. బర్డ్ వాక్ అంటే అది దానికంటూ ఏమి స్ట్రక్చర్స్ ఉండవు, దానికంటూ ఏమి బిల్డింగ్స్ ఉండవు, మనం అడవిలో నడుచుకుంటూ పోతాం కదా. పర్టికులర్ మార్నింగ్ 4 to 6 వరకు టైం తీసుకుంటాం. ఆ టైంలో బర్డ్ వాక్ వేరే స్టేట్ లో కొంచెం ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి, నైట్ స్టే చేయడానికి మన దగ్గర ఉండదు. ఫెసిలిటీస్ అంటే మీరు చెప్పేది సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది టైగర్ రిజర్వ్ కాబట్టి కొంత రెస్ట్రిక్షన్స్. ఇప్పుడు మీరు జన్నారం నుంచి వెళ్ళింది టైగర్ రిజర్వ్లో పడుతుంది. టైగర్ రిజర్వ్స్ చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఎక్కడైనా. వేరే నార్మల్ రిజర్వ్ ఫారెస్ట్లో కొంచెం ఈజియర్ టు బిల్డ్ సచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బట్ మీరు చెప్పింది మేము దృష్టిలో పెట్టుకుంటాం. తెలంగాణ స్టేట్ లో ఎక్కువ ఫారెస్ట్ ఉండి దానికి అక్కడ గ్రోత్ ఉంది, ఇంకా చేయొచ్చు అన్న ప్లేస్ ఏది ఉందండి మనకి? అమరాబాద్ అవన్నీ కాకుండా టైగర్ రిజర్వ్, అమరాబాద్ అవన్నీ, వికారాబాద్ ఈజ్ ఏ గుడ్, ఇది ఏటూరు నగరం, ఐ మీన్ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ ఆల్సో, ఖమ్మం, కొత్తగూడెం, ఈ డిస్ట్రిక్ట్స్లో చాలా పొటెన్షియల్ ఉంది. అంటే ల్యాండ్ పోయింది అక్కడే, కానీ పొటెన్షియల్ ఉన్నది కూడాను అక్కడే. ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ డిస్ట్రిక్ట్స్. భూపాలపల్లి ఆల్సో బ్యూటిఫుల్ ఫారెస్ట్ ఉంది, వాట్ ఎవర్ ఫారెస్ట్ ఇన్సైడ్ ఉంది. సో కొంచెం మనము అక్కడ, అంటే అక్కడ ఇది వరకు మంచి ఫారెస్ట్ ఉండేదంటే దెర్ ఈస్ పొటెన్షియల్, ఇట్ విల్ కమ్ అప్. కొంచెం మనం ప్రొటెక్షన్ ఇచ్చి, ఇట్లాంటి కొంచెం డిగ్రేడెడ్ ఫారెస్ట్ అట్లా ఏదైనా ఉంటే అడిషనల్ ఏరియా మనకు వచ్చే అవకాశం తక్కువ. అదర్ దెన్ ఈ నాన్ ఫారెస్ట్ ల్యాండ్ కింద కాంపెన్సేటరీ ఫారెస్టేషన్ ఏదైనా వస్తే. ఇప్పుడు కూడా స్మగ్లింగ్ ఉందంటారండి? టోటల్గా ఓపెన్ చేశారు కదా స్మగ్లింగ్, అంటే టింబర్ స్పీషీస్ అంత ఎక్కువ లేదు ఇప్పుడు, టీకు అట్లా టింబర్ స్పీషీస్ ఎక్కువ లేదు. నాకు ఖేర్ కొంచెం జరిగింది, అది కూడా అవుట్ సైడ్ రిజర్వ్ ఫారెస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్స్లో. ఇప్పుడు వాల్టా యాక్ట్ కింద బయటది కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంటే చూడాలి కదా. అది ఖేర్ అది జరిగింది, అది కొంచెం అప్పుడు న్యూస్లో కూడా వచ్చింది మీకు గుర్తుంటే. టీకు ఇప్పుడు ఏమీ ఎక్కువ, ఒకప్పుడు ఉండేదేమో కానీ ఇప్పుడు ఏమీ లేదండి. అదర్ రోజ్వుడ్ అట్లాంటివి కూడా తక్కువే, బట్ అదర్ స్పీషీస్ ఉన్నాయి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టింబర్ బయట నుంచి వస్తుంది, అంటే మామిడి ఇట్లాంటిది, ఇంపోర్టెడ్ టింబరు, చింత, ఇట్లాంటి దాని నుంచి ఎక్కువ మనకి వుడ్ ఇప్పుడు వస్తున్నది. నాట్ టీ, అదంతా ఏదో బయట స్టేట్స్ నుంచి వస్తుంది లేదా బయట కంట్రీస్ నుంచి వస్తుంది. వీ డోంట్ హ్యావ్ దోస్ స్పీషీస్ ఎనీమోర్. సో ఇంత ముందుతో పోలిస్తే అంత లేదు. బట్ అడవిని కాపాడడం అనేది కేవలం ప్రభుత్వానిదైనా ప్రజలది కూడా బాధ్యత? అఫ్ కోర్స్ ఇద్దరిది, అందరిది. అదే ఒకటి కాదు, ప్రజలు అడవి అంటే కొట్టుకోవడం, కర్రలు, అది ఫారెస్ట్ వాళ్ళు అంటారు, కానీ ఫారెస్ట్ ఈజ్ ఏ కామన్ ప్రాపర్టీ, కామన్ గుడ్ ఫర్ ఎవ్రీబడి. అంటే మనకు ఆక్సిజన్, మనకి వాటర్ సోర్సు, తర్వాత మనమే కాదు అన్ని జంతువులు ఉండాలి అంటే అది. అలాగే జెనెటిక్ డైవర్సిటీ, మనకి ఇక్కడంతా ఏ క్రాప్ వేసుకుంటాము, మళ్ళీ ప్లవ్ చేసుకుంటాము, మళ్ళీ క్రాప్ వేస్తాము. సో దాంట్లో వేరే డైవర్సిటీ వచ్చే అవకాశం లేదు.
సో ఆ జీన్ పూల్ అడవిలోనే మనకి ఉండేది. ఆ ఈకో సిస్టంలో అది ఒక వీడ్ కావచ్చు, ఒక చెట్టు కావచ్చు, ఒక క్రీపర్ కావచ్చు, ఒక ఆర్కిడ్. ఈ మధ్యనే కొత్తగూడెం జిల్లాలో ఒకటి కొత్తగా మన వాళ్ళు క్యాంప్ ఈపీటీఆర్ ఎవాల్యుయేషన్కి వెళ్ళారు. ది ఐడెంటిఫైడ్ వన్ ఆర్కిడ్. అది ఇంతవరకు రిపోర్ట్ కాలేదు తెలంగాణలో, ఫస్ట్ టైం దాన్ని రిపోర్ట్ చేశారు. సో అలాగా మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్స్ ఎన్నో అడవుల్లో, అవి మీకు బయట దొరకవు కదా. రేపు పొద్దున ఏదైనా డిసీజెస్ హ్యూమన్ రేస్కి లైవ్ స్టాక్ కానివ్వండి వస్తే మెడిసిన్, దానికి సంబంధించిన వ్యాక్సిన్స్ కూడా అక్కడి నుంచే రావాలి. బికాజ్ రెసిస్టెంట్, ఆ పర్టిక్యులర్ డిసీజ్కి రెసిస్టెన్స్ ఉండే జీన్ పూల్ని వాళ్ళు వెతుక్కుంటారు రీసెర్చర్స్. సో జెనెటిక్ డైవర్సిటీ ఆర్ బయోడైవర్సిటీ యూ కాల్ ఇట్ యాజ్, ఈ శాంక్చురీలు, నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్ ఇవే ఫైనల్గా మనకు మిగిలేది. అది బట్ సాధారణంగా అడవి కాపాడడం అంటే మీ డిపార్ట్మెంట్ కూడా ప్రజలు కూడా భాగస్వామ్యం అందరూ. ఇప్పుడు అందుకే చాలా ఎన్జిఓలు ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతోంది. మీరు ఇది చూస్తుంటారు, లీగల్ అవేర్నెస్ కూడా పెరిగింది చాలా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మామూలు అవేర్నెస్. ఎంతమంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు వేస్తున్నారు. ఏదైనా అయితే గవర్నమెంటే కాదు, మేము ఉన్నాం గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడానికి. అది డిపార్ట్మెంట్ను కావచ్చు, జనరల్గా గవర్నమెంట్ను కావచ్చు. సో దేర్ ఆర్, అంటే మనకి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, మెజర్స్ ఉన్నాయి. మీరు కొన్ని ఫారెస్ట్ ఏరియా ఐడెంటిఫై చేశారు, మహబూబాద్, కొత్తగూడెం, కొన్ని ప్రాంతాలు. అక్కడ ఆక్సిజన్ అంటే ఎన్ని ఫారెస్ట్ లో బాగుంటుంది ఆక్సిజన్. ఆక్సిజన్ పార్క్ అని సెపరేట్ పెడితే చాలా మంది సిటీ నుంచి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. అసలు అది అక్కడికి వెళ్తే ఆక్సిజన్, ఇంకా ఆక్సిజన్ పార్క్ అంటూ అవసరం లేదు. ఇక్కడ మనకి కండ్లకోయలో ఒక ఆక్సిజన్ పార్క్ పెట్టాం. తర్వాత దూలపల్లికి ఎదురుగా కూడా ఆక్సీ పార్కు, అది దానికి కూడా ఆక్సిజన్ అని పేరు వచ్చేలాగా. కానీ ఆ పేరు లేకున్నా మీరు కనుక కేబీఆర్ పార్క్ ఉంది, చుట్టూరా రెసిడెన్షియల్ ఇది కదా, మీకు ఏక్యూఐ లోపలికి వెళ్ళి మెజర్ చేయండి కేబీఆర్ పార్క్లో, జస్ట్ రోడ్డు పైకి బయటకు వెళ్ళి మెజర్ చేయండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ ఈజ్ ద కేస్ విత్ ఆల్ అవర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్స్. ఇది కేబీఆర్ అనేది ఒక పార్క్, బట్ దెర్ ఆర్ మెనీ అదర్ పార్క్స్. మన సిటిజన్ అర్బన్, మీరు అర్బన్ అన్నారు కాబట్టి అర్బన్ లొకేషన్స్ నుంచి సిటిజన్స్కి లైక్ దే ఆర్ బ్రీదింగ్ యూనో స్పేసెస్, అవన్నీ డెవలప్ చేసాము. ప్రజలు ఆనందంగా వాడుకుంటున్నారు. వనస్థలి డీర్ పార్క్ కానివ్వండి, మృగవని, ఫారెస్ట్ ట్రెక్ పార్క్, దెర్ ఆర్ సో మెనీ, శాంతివనం. అక్కడికి వెళ్ళి ప్రజలతో, వాకర్స్తో వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే దే ఫీల్ సో హ్యాపీ, మాకు ఇది లైక్ లైఫ్ లైన్ అని. ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్, వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్లో భాగం అయిపోతుంది అంటే వాకింగ్. అది ఇప్పుడు వర్షాకాలం వస్తుందండి, మొక్కలు నాటే కార్యక్రమం పెడతారు. ప్రతి సంవత్సరం వనమాలికని లేదో చేస్తుంటారు. ఇది చెక్ అండ్ బ్యాలెన్స్ ఉంటుంది అంటారు. ఈ సంవత్సరం 1,000 మొక్కలు నాటుతారు, నెక్స్ట్ ఇయర్ 1,000 ఉంటాయా లేదా? మొక్కలు మన ఇంట్లో ఒక 10 ఒక 20 పాట్లు పెట్టుకొని రోజు నీళ్లు పోసినా పోతానే ఉంటాయి, మళ్ళీ రీప్లేస్ చేస్తూ ఉంటాము అలాగా. ఇది కూడాను ఫారెస్ట్ లోపల అయితే అసలు మనం వాటరింగ్ కూడా చేయము, ఫారెస్ట్ లోపల ప్లాంటేషన్స్ అది. కానీ ఆ స్కీమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపా ఉంది, అది థర్డ్ పార్టీ ఎవాల్యుయేషన్ చేయిస్తాం. అంతెందుకు మొన్న క్యాంపా, ఇది నేవీ రాడార్ ప్రాజెక్టు ఉంది కదా వికారాబాద్, మన దానికి సంబంధించి ఎవరో పిఐఎల్ వేస్తే, రిట్ పిటిషన్ వేస్తే, దానికి ఒక అమికస్ క్యూరీ, తర్వాత వారితో పాటు జ్యుడిషియల్ టీమ్ వచ్చి అసలు కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఏం జరిగింది చెక్ చేయండి అని వెళ్ళి చూసి, వాళ్ళు ఆల్మోస్ట్ 90% సర్వైవల్ ఉంది, చెట్లు బాగా ఉన్నాయని రిపోర్ట్ చేశారు. అలా మనకి ఎవాల్యుయేషన్ సిస్టమ్ ఉంది డిపార్ట్మెంట్ ప్లాంటేషన్స్ అయితే. బయట కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టేకప్ చేసినవి మనం సర్వైవల్ పర్సంటేజ్ ఎంత అని చేసుకుంటూ ఉంటాము. కానీ అన్ని 100% సర్వైవల్, 90% సర్వైవల్ ఉండాలంటే అవ్వదు. బికాజ్ వాటికేం మనం రోజు నీళ్ళు పోయము. ఎక్సెప్ట్ ఫర్ హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి వాళ్ళకి ఉంటుంది ఆ ప్రొవిజన్. అది ఓన్లీ సిటీ పార్క్స్ను, ఈ మీడియన్స్, ఇది వాళ్ళు కూడాను అన్నిని అకౌంట్ ఫర్ చేసుకుంటారు. పిఆర్ అండ్ ఆర్డీ అయితే రూరల్ ఏరియాస్లో.
కాకపోతే అది సరిపోదు కాబట్టి ఎవ్రీ ఇయర్ న్యూ ఏరియాస్ కోసం వాళ్ళు వెతుక్కుంటారు. ఈవెన్ రిజర్వ్ ఫారెస్ట్ లో వచ్చి వాళ్ళు చేస్తున్నారు బికాస్ దే ఆర్ నాట్ ఫైండింగ్ స్పేసెస్. తప్పేం కాదు కదండి, తప్పేం కాదు. కాదు, ఒక చెట్టు కింద మొక్క నాటితే ఉపయోగం ఉంటుందండి. చెట్టు కింద నాటకూడదు, ఎవరు నాటమన్నారు? మరి కొంతమంది నాటుతుంటారు. అది ఇట్ ఈస్ రాంగ్. అట్లా జరిగి ఉంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మేడం మీరు స్టార్టింగ్ నుంచి వచ్చారు, ఐ థింక్ ఒక 1 year ఉంటారు అనుకుంటా. 1 year కూడా లేదు, జూన్ లో ఏం రేట్. అయితే బట్ ఇట్ ఈస్ ఇర్రెలెవెంట్ ఎన్ని రోజులు పని చేస్తామో కాదు. మీకు మైండ్ సెట్ ఉంది, ఇప్పుడు రిటైర్మెంట్ కి వచ్చారు కాబట్టి ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ ఏంటంటే ఇంకా చేస్తుంటే బాగుంటుంది. మై గోల్ అప్పుడు ఇప్పుడు ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ ద ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ ఫారెస్ట్స్. అప్పుడైనా ఇప్పుడైనా మిగతా యాక్టివిటీస్ అన్నీ సెకండరీ, లైక్ సోషల్ ఫారెస్ట్రీ, అడవుల బయట ఇది దానికి లింక్డ్ ఎనీ యాక్టివిటీస్, ఇట్లాంటివన్నీ యునో లైక్ సబ్సిడరీ. మెయిన్ గోల్ ప్రొటెక్ట్ ద ఫారెస్ట్స్ అండ్ ద ల్యాండ్ ఆన్ విచ్ ద ఫారెస్ట్ స్టాండ్. నా గోల్ మారలేదు అప్పటికి ఇప్పటికి. బట్ ఎక్స్పోజర్తో ఇంకొంచెం మనం థింకింగ్ అండ్ మన సీనియారిటీ గోల్ రీచ్ అయ్యే క్రమంలో మీకు వచ్చే ఛాలెంజ్ ఏమైనా వచ్చాయా పొలిటికల్గా కానీ? ఛాలెంజెస్ డెఫినెట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ డైవర్షన్కి గుంటూరులో ఉన్నప్పుడు కేసీపీ సిమెంట్స్ అప్పుడు ఒకటి వచ్చింది. అదేంటంటే ఫారెస్ట్ ల్యాండ్ని రెవెన్యూ ల్యాండ్ కింద ట్రీట్, వాళ్ళ తప్పు కూడా కాదు, రెవెన్యూ ల్యాండ్. తర్వాత మనకి తెలిసింది అది రెవెన్యూ కాదు ఫారెస్ట్. మేము అబ్జెక్షన్ రైజ్ యాజ్ డిఎఫ్ నేను రైజ్ చేశాను. దెన్ గవర్నమెంట్ ఆస్ట్ మీ, మీరు 1 weekలో ప్రూవ్ చేయండి ఇది ఫారెస్ట్ ల్యాండ్ అని, బికాజ్ నాలా ట్యాక్స్ కూడా కడుతున్నారు వాళ్ళు అప్పటికే. దెన్ గుంటూరు చాలా బ్రిటిషర్స్ టైం నుంచి అక్కడ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీస్ ఉంది. ఆల్మోస్ట్ నెల్లూరు నుంచి పై వరకు గుంటూరు ఆఫీస్ ఫారెస్ట్ అఫీషియల్ కంట్రోల్లో ఉండేది. బ్రిటిషర్స్ కూడా పనిచేశారు. ఆ రికార్డ్ బాగా మెయింటైన్ చేశారు. సో పాదవన్నీ వెతికి తీసుకొని ఫైనల్గా పట్టుకున్నాం. 1962లోనూ ఎప్పుడో అప్పటి జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్, ఆ మ్యాపులు అన్నీ, ఇది రిజర్వ్ ఫారెస్టే. ఆ తర్వాత ఇంకా దాన్ని డీనోటిఫై చేసినట్టు ఎక్కడా లేదు. అలాగా చాలా ఈ ల్యాండ్ ప్రొటెక్షన్లో మనము చాలా ఎంక్రోచ్మెంట్స్, అలాగే పట్టాలు, దీంట్లో అగ్రికల్చర్ పట్టాలు ఎవ్రీవేర్. తెలంగాణలో నేను ఫీల్డ్ లెవెల్లో పని చేయలేదు, బట్ ఇప్పుడు చూస్తున్నాను కదా ఇప్పుడు ఇష్యూస్ అన్ని అట్ స్టేట్ లెవెల్. ఫైనల్గా చెప్పండి మేడం, ఈ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఐ కెన్ సే దట్ ఫారెస్ట్రీ లైక్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఈజ్ ఎ వండర్ఫుల్ ప్రొఫెషన్. మనకు యాప్టిట్యూడ్ ఉండాలి, అంటే మనం దాన్ని లైక్ చేయాలి, అంటే నాకు నేచర్, ఎన్వైరాన్మెంట్ ఇది ఇష్టపడే వాళ్ళు ఉండాలి. ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి డిపార్ట్మెంట్లో. మిగతా డిపార్ట్మెంట్స్ లాగే ప్రోస్ అండ్ కోన్స్, అంటే డిఫికల్టీస్ ఉన్నాయి, ఎంజాయ్ చేసేది ఉంది. యూ విల్ లవ్ ఇట్. ఏంటి నేచర్కి దగ్గరగా పనిచేసే అవకాశం ఓన్లీ ఈ డిపార్ట్మెంట్ ద్వారా వస్తుంది కాబట్టి యూ ఆర్ వెల్కమ్ టు ద డిపార్ట్మెంట్. ప్రకృతి ప్రేమించే వాళ్ళందరూ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉద్యోగంతో పాటు మీరు నేచర్కి దగ్గర ఉండి ఆ ఎంజాయ్మెంట్ చేయడం, ఆ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేయడం అనేది ఈ ఒక్క డిపార్ట్మెంట్లో మాత్రమే ఉంటుందంటారు. ఫారెస్ట్లోకి వచ్చి ఉండాలంటే డబ్బులు కట్టుకుని రావాలి, కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళకి ఇక్కడ డబ్బులు కట్టకుండానే ఎంజాయ్మెంట్ చేయొచ్చు. అంటే ఎంజాయ్మెంట్ వేరే కాదు, ఎన్విరాన్మెంట్ చూడొచ్చు అన్నది ఈ డిపార్ట్మెంట్. కాబట్టి ప్రకృతి ప్రేమికులు ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రండి, ప్రకృతిని కాపాడండి. భావితరాలకి మనం ఇచ్చే ఆస్తి ఇది ఒకటే మాత్రమే. ఇది ఈ వారం కర్రెగుట్లపై ఏం జరుగుతుంది, ఏ విధంగా ఎక్కువ టూరిజం డెవలప్మెంట్ చేస్తారు విషయంపై డాక్టర్ సువర్ణ గారు ఎక్స్క్లూజింటారు. వచ్చే వారం మరో విషయాలు మళ్ళీ కలుద్దాం. అంతగా నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ సిఇఓ చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. We did this good. Gautam Sawan garu and something else. Good. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.
you.